భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా విధిగా మొక్కలు నాటాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుందని, హైదరాబాద్లో అలాంటి పరిస్థితి రావద్దన్నారు ఆయన. ఇక ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కృష్ణకాంత్ పార్క్లో ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అలాగే కలెక్టర్ ప్రియాంకతో కలిసి మొక్కలు నాటారు. ఈవీ వాహనాల వాడకం వల్ల పొల్యూషన్ తగ్గించి ఇక పర్యావరణాన్ని కాపాడొచ్చన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆ విధంగా నేను వాడుతూ నేను దాన్ని ఉపయోగిస్తూ ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి బాధ్యతను గుర్తు చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు తీసుకుంటాం. కలెక్టర్ గారు చెప్పిండ్రు, ఎమ్మెల్యే గారు చెప్పారు, జిహెచ్ఎస్సీ కమిషనర్ చెప్పిండ్రు, మంత్రి చెప్పిండ్రు. కాదు, ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక బాధ్యత. మనందరం మొక్కలు నాటాలి. గ్రౌండ్ వాటర్, మన వర్షపు నీళ్ళను గ్రౌండ్ వాటర్ గా మార్చుకోవాలి. ప్లాస్టిక్ వాడద్దు అనేటువంటి ఒక స్లోగన్ తోటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం కూడా అనేకమైనటువంటి కార్యాచరణ తీసుకుంటుంది. రాబోయే కాలంలో హైదరాబాద్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అటు అటవీ శాఖ, రెవెన్యూ శాఖ, మున్సిపల్ శాఖలతో అన్ని శాఖలు సమన్వయంగా మరి కార్యాచరణ తీసుకుంటుంది. అందరం కలిసి భవిష్యత్ తరాలను వేయించడం అంటే మరి ఎవరి కుటుంబాలలో వాళ్ళ ఉన్నటువంటి ఆస్తిని పిల్లలకు ఇవ్వచ్చు. సమాజానికి ఏమించడం అంటే సమాజం లోపల నా వంతు బాధ్యతగా కాలుష్యాన్ని